ముఖ్యంగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వాళ్లకు అందరికీ పేరు పేరున గతంలో కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే గారు కర్రా సుబ్బారెడ్డి గారికి 3 సార్లు ఆయనకు కృషి చేసి ఆయన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా సాయం చేయడం జరిగింది. అట్లే 1994లో మాజీ మంత్రివర్యులు శ్రీ ఎస్వి సుబ్బారెడ్డి గారికి పత్తికొండలో ఆయన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పార్టీలో నేను పోరాటం చేయడం జరిగింది. తర్వాత టీసీ జనార్దన్ రెడ్డి గారు నాకు స్వయాన బావగారు దగ్గర బంధువులు. 1990 నుంచి ఆయనకు నాకు బంధుత్వంగా స్నేహితం చాలా ముఖ్యం. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాలకు రావాలా, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక ఉన్నది, నాకు కోరిక ఉన్నది. ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికి శక్తి వంచన లేకుండా నా శాయశక్తులకు మించి నేను పార్టీకి ఎనలేని కృషి చేసి ఆయనకు అన్ని విధాలా తోడ్పడి కష్టపడి శక్తి వంచన లేకుండా నా తృణప్రాయంగా పెట్టి ఆయనకు గెలుపు కోసం పోరాటం చేసి ఆయన గెలిపించి ఎమ్మెల్యే చేయడం కూడా జరిగింది. అది బనగాంపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈ విషయాలు అధిష్టానం దృష్టి కూడా అన్నీ తెలుసు. తర్వాత ఈ మధ్య గత 1 సంవత్సరం నుంచి అనివార్యం లేకుండా నా తృణప్రాయంగా పెట్టి ఆయనకు గెలుపు కోసం పోరాటం చేసి ఆయన గెలిపించి ఎమ్మెల్యే చేయడం కూడా జరిగింది. అది బనగాంపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈ విషయాలు అధిష్టానం దృష్టి కూడా అన్నీ తెలుసు. తర్వాత ఈ మధ్య గత 1 సంవత్సరం నుంచి అనివార్య కార్యక్రమాల వల్ల ఆయన నాకు తెలియకుండా మా గ్రామంలో, మా సొంత గ్రామం తెలుగు గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు మాట వరుసకుడుగా మాకు చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ నాకు ఎమ్మెల్సీ దాంట్లో నేను విద్వాన్ బిఏ సర్టిఫికెట్ నాకు ఉన్నది. సరే ఎలక్షన్లో ఎలక్షన్లప్పుడు కూడా నాకు ఇట్లా ఓటు ఉన్నది అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నన్ను ఓటు అడిగేదాన్ని కూడా రాలేదు. తర్వాత బందార్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర రాయల్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బనగాంపల్లి మైనింగ్ ఏడీ ఆఫీస్లో అత్యధికంగా మైనింగ్ లీజ్ హోల్డర్లో 110 ఎకరాలు ఉండే మైనింగ్ లీజ్ హోల్డర్లు నేనే. నన్ను అవాయిడ్ చేయడం జరిగింది.
అప్పటి నుంచి ఆయనకు నాకు మధ్యాహ్న పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీకి నేను దూరంగా ఉండడం జరుగుతున్నది. తర్వాత జూన్లో ఎందుకంటే లోకేష్ బాబు పాదయాత్రలో నేను పాల్గొనాలని ప్రయత్నం చేసినాము. కాకపోతే ఈ విభేదాల మధ్యన పాల్గొనడం, ఆ రోజు ఈ మొహమాటలు వద్దని చెప్పి కొద్ది రోజులు నేను దూరంగా అండి. తర్వాత లోకేష్ బాబు గారు పొద్దుటూరు పాదయాత్రనప్పుడు మా కార్యకర్తలు, మా శిష్యులు, మా శ్రేయోభిలాషులు అందరూ పోదామని చెప్పి పాదయాత్రకు దాదాపు 50 జీపులు తీసుకొని నేను బయలుదేరిపోతే కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇక నా అడ్డుపడడం కూడా జరిగింది. కాకపోతే నాకుండే పరిచయాలతో, నాకుండే స్నేహితంతో లోకేష్ బాబుతో కలవడం జరిగింది. ఇవన్నీ అధిష్టానం దృష్టి కూడా తీసుకొని పోయినాను. ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు కూడా కానీ నాకైతే పార్టీ మీద ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అయినా కానీ చంద్రబాబు అయినా కానీ నాకు అభిమానమే. కాకపోతే కింది స్థాయిలో నాకు విలువ లేనప్పుడు, నాకు జనార్దన్ రెడ్డి గారి మీద తర్వాత కింది స్థానంలో నాకు విలువ లేనప్పుడు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఈరోజు పార్టీకి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. తర్వాత అధిష్టానం ఆదేశిస్తే తర్వాత మా కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకొని తర్వాత గ్రామాల్లో పర్యటించి తర్వాత అందరి సలహాలు తీసుకొని మా కార్యకర్తలు, మా అభిమానులు, మా శిష్యులు, మాకు కావాల్సిన బంధువులు, ఎందుకంటే నాకు సంజాల మండలంలో, కోయిలకుంట్ల మండలంలో, బంగాంపల్లెంలో విస్తృతంగా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మా శ్రేయోభిలాషులు ఉన్నారు. అందరి అభిప్రాయం తీసుకొని తర్వాత నెక్స్ట్ నా భవిష్యత్తు, నా కార్యాచరణ ఏముండదు తొందరగా నిలుచుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా రాజీనామా పత్రం కోసం ఉండాలి, నా సభ్యత్వ నమోదు ఉండాలి, నా నంబర్ చూపించండి. పేపర్ కూడా పట్టుకో, రాజీనామా పేపర్ నువ్వే పట్టుకో. మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు, దాదాపు 6 సంవత్సరాలు కొనసాగించిన పార్టీకి ఎనలేని కృషి చేసిన ఈరోజు కేవలం అంటే అధిష్టంగా కేవలం నాకు కింది స్థాయిలో నాకు గుర్తింపు లేకుండా నాకు సొంత గ్రామంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి నాకు అనుమానమున అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి కేవలం దాంట్లో నుంచే పార్టీకి ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నారు కదా మీరు, తర్వాత రేపు పార్టీ అధిష్టానం కూడా అంటే జనార్దన్ రెడ్డి గారి మాట విని మిమ్మల్ని ఏమన్నా అంటే విస్మరించడం అలాంటివి జరిగితే ఏమన్నా పార్టీ మారే యోచన ఉందా? అది ఇందాక చెప్పింది అదే. నేను గ్రామాన్ని పర్యటించి మా శ్రేయోభిలాషులు, మా స్నేహితులు, బంధువులను అందరి ఆలోచన మేరకు అందరి సలహాలు తీసుకొని తర్వాత నేను యా పార్టీలో చేరేది, తర్వాత యా పార్టీకి పోవాలా, లేదంటే నెక్స్ట్ నేనే పోటీ చేసేదా, ఎట్లా ఏమనేది అందరి అభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటా. తర్వాత అందరి సలహాలు తీసుకొని సొంతంగా నేనైతే నిర్ణయం తీసుకోను. అందరి సలహాల మేరకే నాకు నిర్ణయం ఉంటుంది. అది కూడా మీ పత్రికా విలేకరు అలా మీ ద్వారానే నా నిర్ణయం ఉంటుంది.